సర్వసాధారణంగా తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఏ లోటు కలగకూడదని వారు పుట్టక మునుపే అన్నిటినీ సమకూర్చి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నిటినో మరి సిద్ధం చేస్తున్న విధానం ఈరోజు కుటుంబాలలో మనం చూస్తుంటాం. వారందరికంటే అమూల్యంగా అనూహ్యంగా ప్రేమించిన మన తండ్రి మనందరి కోసం సర్వాన్ని సిద్ధపరిచి మనకున్న మేధస్సుతో వాటన్నిటిని సంగ్రహించాలని ఈ నేలలో చమురు పెట్టాడు, బంగారం పెట్టాడు, ఆహారం పెట్టాడు, సుఖాలు పెట్టాడు. వీటన్నిటిని మనిషి ఒక్కొక్కటిగా సంగ్రహిస్తున్నాడు. వాటిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. మరి ఆ పదార్థమే లేకపోతే, ఈ నేలే లేకపోతే, ఈ నేలలో ఈ ఖనిజాలు, ఈ నేలలో ఈ సంపద దేవుడు పెట్టకపోతే మనిషి ఎలా సుఖపడేవాడు చెప్పండి. కనుక మనం అనుభవించే ప్రతి సుఖం మన తండ్రి మనకిచ్చింది అని మనం ముందు ప్రగాఢంగా నమ్మాలి. ఎందుకంటే ఈ వాతావరణం ప్రక్కనున్న చంద్రుడి మీద లేదు, మరొక గ్రహమైన అంగారకుడి మీద లేదు. అవేవి కూడా మానవ నివాసయోగ్యమైనవిగా మనకు కనబడవు. ఈరోజు ఆధునిక శాస్త్రం ఎన్నో ప్రయోగాలు చేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే భూమి మాత్రమే మనిషి మనుగడకు ఆవాసయోగ్యమైనది అని వాళ్ళు తేల్చి చెప్పేశారు.